ఆ రోజు నా సెల్ ఫోన్ లో భార్గవి రావడం, నాతో మాట్లాడు అంతా కూడా రికార్డ్ అయింది. ఇదిగోండి, ఇదే ఆ సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా రాజా ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించడమైనది. నీ గెలుపు ఎంతసేపు చందు? నేను చిటిక వేసినంతసేపు. మన రాజాని నిర్దోషిగా విడుదల చేశారు జయంతి. రాజాని నిర్దోషిగా విడుదల చేసి ఆ భార్గవికి శిక్ష వేశారట. ఏంటి లాయర్ గారు మీరు మాట్లాడేది? మా భార్గవమ్మకి శిక్ష పడ్డవేంటి? భార్గవి లేకపోతే ఈ ఇల్లు మొత్తం నాదే. అయినా నా గోల్ నీకే. నా దారిని నన్ను వదిలేసి నీ దారిలో నువ్వు వెళ్ళు. నేను స్పృహలో లేనని తెలిసే ఎవరికి నచ్చిన వాళ్లతో వాళ్ళు కులుకుతున్నారు. మొగుణ్ణి మోసం చేసి మరో మగాడితో కులికే దాన్ని ఏమంటారు? తిరుగుబోతూ కులట్ట. ఏమైందండి? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడ ఒక నిమిషం నిలబడ్డం లేదు, ఎక్కడ ఒక క్షణం ప్రశాంతంగా కూర్చోవడం లేదు. అలా ఒక చోటు నుంచి మరో చోటికి తిరుగుతూనే ఉన్నారు. ఏమైంది? నా వల్ల కావట్లేదు చందు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా నాకవే జ్ఞాపకాలు. ఎలాంటి వాణ్ణి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయానా అని నా మనసు నన్ను ప్రశ్నిస్తూ బాధిస్తోంది. ఎందుకండి అంత బాధ? అసలేం జరిగింది? ఏం జరిగిందానా, ఏం జరిగింది అంటూ అమాయకంగా నువ్వు అడగగలుగుతున్నావు. నిన్ను అంతలేసి మాట్లాడాను, అంత అవమానించాను. ఎంత చేసినా అవన్నీ మర్చిపోయి ఎలా మాట్లాడగలుగుతున్నావు చందు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు చందు? నన్ను క్షమించే అంత గొప్ప మనసు నీకున్నా నా తప్పుల్ని దిగమింగుకునే అంత ధైర్యం నాకు లేదు చందు. ఏంటండి ఇది? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. అదంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం. ఎలా చందు, ఎలా మర్చిపోవాలి? ఈ రాజా ఒకప్పుడు ఎలా ఉండేవాడు? భార్య అంటే ప్రాణం పెట్టేవాడు. భార్య తప్ప మరో లోకమే తెలియకుండా ఉండేవాడు. అలాంటి వాడు దిగజారి భార్యని అనుమానించాడు, అవమానించాడు. చివరకు నువ్వు హాస్పిటల్ పాలైతే కనీసం చూడటానికి కూడా రాలేనట్టుగా మారిపోయాడు.
ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే నా తప్పులు పోతాయి, ఏ గంగలో మునిగితే నా పాపాలు పోతాయి. ఏంటండి ఆ మాటలు? దయచేసి అలా మాట్లాడకండి. లేదు చందు, నేను చేసింది మామూలు తప్పు కాదు. భార్గవి నా మీద కేసు పెట్టి కోర్టుకిడిస్తే నా భర్త మంచోడు అంటూ ఊరంతా చెప్పావు. కానీ నేను నా భార్య మంచిదేమో అన్న ఒక్క మాట మీ నాన్న ముందు కూడా చెప్పలేకపోయాను. నువ్వు నా గురించి ఎంత నమ్మకంగా ఉన్నావు, కానీ నేను ఎంత నీచంగా ఆలోచించాను. అసలు నీ ముందు నిలబడే అర్హత కోల్పోయాను. అయ్యో, ఏంటండి ఇది? ఊరుకోండి. మీరు ఇలా బాధపడ్డానికి అసలు మీరేం తప్పు చేశారని, ఆ భార్గవి చేసిన తప్పుకి మీరెలా కారణమవుతారు? అర్ధరాత్రి భర్తకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్తే ఏ భర్త ఊరుకుంటాడు? ఇదంతా ఆ భార్గవి వేసిన ఎత్తుగడ. ఇందులో మనం పావులుగా మారాం. తప్పు మీదెలా అవుతుంది? చూడండి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని తప్పు కాదండి, దాన్ని వాడిన మనిషిది తప్పు. ఇదే అంతే. నా మీద ఉండే ప్రేమతో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్నావు, కానీ ఏ భార్య ఇంత జరిగాక భర్తని క్షమించొచ్చందు? నా భర్త శ్రీరామచంద్రుడు అని నువ్వు చెప్పుకునేదానివి కదా. అందుకే నేను కూడా నా భార్యని అనుమానించాను. లంకలో ఉన్న సీతని రాముడు అనుమానించాడేమో, కానీ రాముడిని సీత ఎప్పుడు అనుమానించలేదు. అలా అనుమానించుంటే ఈ రోజు మగజాతికి ఈ అనుమానపు రోగం అలవాటుగా ఆనవాయితీగా వచ్చుండేది కాదు. లేదండి, ఒకవేళ ఆ భార్గవి మీకు తనకి సంబంధం ఉంది అని నమ్మించడం కోసం ఇదంతా డ్రామా ఆడుంటే బహుశా నేను నమ్మేదాన్ని. మీరు నేను మాత్రమే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా నమ్ముతారు. అయినా ఇలాంటివి వస్తూ పోతూ ఉండాలి. వరదొస్తేనే నదిలో మురికి కొట్టుకుపోతుంది. అలాగే ఇలాంటి వస్తేనే మన మనసులోని మలినాలు కొట్టుకుపోతాయి. మీరేం బాధపడకండి. ఇక మనల్ని ఎవరూ విడదీయలేరండి. పదండి. రాజా ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించడమైనది. అతన్ని నిర్దోషిగా కోర్టు తీర్పు ఇవ్వడమైనది. భార్గవికి 3 నెలల కఠిన కారాగార శిక్ష. నిజాన్ని అనగదొక్కి నువ్వు చెప్పింది జరుగుతుంది అన్నా, చివరికి ఏం జరిగింది? ఇప్పటికైనా నీ పొగరు, నీ అహంకారం తగ్గించు. నిన్నే నీ గురించి ఎవరో వచ్చారు. ఏంటి అలా చూస్తున్నావు? రా రా రా. ఏం చూస్తున్నావు? పదా. ఏం కూసవే? చంపేస్తా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. తెలియకపోతే మీ జైలర్ని అడిగి తెలుసుకో. జాగ్రత్త. భార్గవమ్మా,
భార్గవమ్మా, ఏంటమ్మా ఇది? ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావమ్మా? 2 రోజులకే ఇలా అయిపోయావు. ఇక శిక్ష మొత్తం పూర్తయ్యేదాకా ఏమైపోతావో ఏంటో. నిన్ను చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉందమ్మా. చార్సిల, ఏడవకు. నాకు ఏడుపులంటే అసహ్యం. ఏడ్చే వాళ్ళని నేను క్షమించను. నా వల్ల కావట్లేదమ్మా. నా గుండె తొరుక్కుపోతుందమ్మా. అమ్మాయి దాని లాయరు నిన్ను గెలిపిస్తానని మాటించి మరీ ముంచాడమ్మా. అమ్మా, ఎలాగైనా కేసు గెలుస్తావని ధీమాగా ఉంటే చావు కబురు చల్లగా చెప్పాడమ్మా వాడు. ఏం చెయ్యాలో నాకు పాలు పోవట్లేదు తల్లి. కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా. నిన్నలా కాపాడుకోవాలమ్మా. శిక్ష పడ్డ తర్వాత ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు చార్సిల. జైల్లో ఉండవలసిందేనమ్మా నువ్వు. 3 నెలలు ఎంతగా తిరిగి వస్తాయి చార్సిల? ఒక్కొక్క రోజుని లెక్క పెట్టుకుంటూ గడిపేస్తా. నేను శిక్ష అనుభవించే ఒక్కొక్క రోజుని ఆ చందు రాజాల మీద పగ సాధించడానికి ఒక్కొక్క మెట్టులాగా మార్చుకుంటా. ఏమోనమ్మా, నాకు మాత్రం నువ్విక్కడ గడిపే ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా అనిపిస్తుందమ్మా. బాధపడితే ఏం చెయ్యలేం చార్సిల. మనం దెబ్బతిన్న పులిలా తిరగబడ్డానికి అతను కోసం ఎదురు చూడాలి గాని కన్నీళ్లు పెట్టుకోకూడదు. సరేనమ్మా. లాయర్ గారు, నేను చెప్పింది రెడీ చేశారా? ఇదిగో మేడం, అంతా రెడీ చేశాను. ఒకసారి మీరు చూసి సంతకం చేస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. గుడ్. చార్సిల, సంతకం పెట్టు. సంతకమా? ఎందుకమ్మా? ఎందుకేంటి? ఇది పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీయా? అవును. నేనొచ్చేంత వరకు నా ఇంటిని, ఆఫీస్ వ్యవహారాల్ని అన్నీ నువ్వే చూసుకోవాలి. ఏంటమ్మా నువ్వనేది? అందరికీ జీతాలు నువ్వే ఇవ్వాలి. అన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. అర్థమైందా? వామ్మో, ఏంటమ్మా ఇదంతా? ఈ బాధ్యతలన్నీ నాకెందుకమ్మా? ఒకవేళ నాకిచ్చినా నా వల్ల ఏమవుతుందమ్మా? నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. మన మేనేజర్స్ వాళ్ళంతా చూసుకుంటారు. నువ్వు కేవలం చెక్ల మీద సంతకాలు పెట్టడం, ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంతే. మనం చూడకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు. అది నిజమేనమ్మా. కానీ ఇంత పెద్ద బాధ్యత తీసుకొచ్చి నా నెత్తిని పెడితే నేనేం చేయగలనమ్మా? నా వల్ల అవుతుందా? అది కాదు చారుశీల. నాకు భయంగా ఉందమ్మా. నాకంత చదువు లేదు. ఏదో నీకు సేవ చేసుకుంటూ నీ నీడలో నా జీవితాన్ని వెళ్లబుచ్చుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ బాధ్యతలు మోయడం
నా వల్ల కాదు తల్లి. నువ్వే కాదంటే ఎవరి బాధ్యతలు చూసుకుంటారు చెప్పు? నాకెవరున్నారు? అమ్మ లేదు, నాన్న నన్ను కాదని వెళ్ళిపోయాడు. అయిన వాళ్ళందరూ దూరమై ఒంటరినైపోయాను చర్సిలా. ఇంతకాలం ఎంతో జాగ్రత్తగా చూసుకున్న కంపెనీ ఈరోజు పట్టించుకునే దిక్కు లేకపోతే చిన్న భిన్నమైపోతుంది. ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్తంతా సర్వనాశనమైపోతుంది. అందుకే చెప్తున్నాను, ఈ బాధ్యత నువ్వే తీసుకోవాలి. నాకున్న ఒకే ఒక ఆత్మీయురాలివి నువ్వే. ఏంటోనమ్మా, నన్ను మరీ మొహాట పెడుతున్నావు. నీ మొహం చూసి వద్దని అనలేను. అలాగని ఈ బాధ్యత తీసుకోవాలంటే నాకెందుకో కొంచెం భయంగా ఉందమ్మా. నీకేం భయం లేదు. నీకే ప్రాబ్లం వచ్చినా నేనున్నాను. 3 నెలల్లో బయటకొస్తాను, సరేనా? సరేనమ్మా, మీ ఇష్టం. లాయర్ గారు, మేడం. సంతకం చేయించండి. అలాగే మేడం. పెట్టు. ఇదిగోమ్మా, ఇక్కడ సంతకం పెట్టండి. మేడం, మీరు కూడా సంతకం చేయండి. లాయర్ గారు, మేడం. మీరు వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అలాగే మేడం, వస్తానండి. నన్ను జైలు పాలు చేసి వాళ్ళిద్దరూ సుఖపడ్డానికి వీల్లేదు. వాళ్ళకి మనశ్శాంతి ఉండడానికి వీల్లేదు. అలాగేనమ్మా, ఇక నుంచి నా పని అదే. మేడం, టైం అయిపోతుంది. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఓకే, అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అట్టాగేనమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. రాజా చందుల మధ్య వచ్చిన గొడవలు చూసి నేను ఎంత భయపడ్డానో తెలుసా? చూడముచ్చటైన జంటకి ఇంత కష్టం ఎందుకు వచ్చిందా అని నేను చాలా కుమిలిపోయాను వదినా. భార్యాభర్తల మధ్య ఏ గొడవలైనా రావచ్చు, కానీ అనుమానం అనేది మాత్రం రాకూడదు వదినా. కానీ రాకూడని సమస్య వచ్చింది. అది ఆ కాపురాన్ని ఎక్కడ కూల్చేస్తుందో అని నేను చాలా భయపడ్డాను వదినా. కానీ చివరికి ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఆ భార్గవి వేసిన పథకం ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో చూడు కృష్ణ. నీ కూతురని తెలిసాక అయ్యో పాపం అని నువ్వు వెళ్ళి ఆదరించాలి అనుకున్నా. గోరు ముద్దలు తినిపించే వయసులో తనకి తోడు లేకపోయినా ఇప్పుడైనా తండ్రిగా ప్రేమను అందించాలని వెళ్ళావు. పాము పాలు తాగి విషం కక్కినట్టు నీ ప్రేమను పొంది తన చెల్లెలి కాపురం మీదే విషం కక్కాలని చూసిందా భార్గవి? కాని భగవంతుడనేవాడు చూస్తూనే ఉంటాడు. సమయం చూసి తన్నేంటో నిరూపిస్తాడు. నిజంగానే నిరూపించాడు. ఆ భార్గవిని ఎక్కడ పట్టించాలో అక్కడే పట్టించి శిక్షించాడు. నిజమే వదిన, నువ్వు చెప్పినట్లు పాముని ప్రేమగా పెంచినా అది కాటువేక మానదు. ఈరోజు భార్గవిని చూస్తుంటే ఒక్కప్పటి ఆ సౌందర్య జ్ఞాపకం వస్తుంది.
ఒక రకంగా చూస్తే సౌందర్య కంటే భార్గవే మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. తన ప్లాన్కి మొత్తం మన కుటుంబం అంతా ఉక్కిరిబిక్కిరైపోయింది. చూసావా వదిన? చివరికి నేను రాజా మీద చేయి చేసుకునే పరిస్థితి కలగజేసింది. ఇప్పుడు అవి తలుచుకుంటుంటేనే వెన్నులోంచి భయం తన్నుకొస్తుంది వదిన. అసలు రాజా చందు లాంటి మంచి జంట మధ్య భార్గవి చిచ్చు పెట్టింది అంటే తన తెలివితేటలకు పొగడాలో, అలాంటి కూతుర్ని కన్నందుకు నేను సిగ్గుపడాలో తెలియడం లేదు వదిన. ఏదేమైనా చందు జీవితంలో ప్రశాంతత అనేది వచ్చింది వదిన. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక వాళ్ళ కాపురానికి ఏ డోకా లేదు. అనుమానాలు వచ్చి అపోహలు తొలగిపోయాక ఇక ఆ కాపురం చాలా బలంగా నిలబడుతుంది వదిన. అలాగే నీ కాపురం కూడా నిలబడితే చూడాలనుంది కృష్ణ. జయంతి కూడా నీ మీద అనుమానపడింది. ఆ అనుమానం తీరిపోతే నీ కాపురము నిలబడుతుంది కృష్ణ. జయంతికి నువ్వంటే చాలా ప్రేమ. వదిన, కాపురం 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే కేవలం ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు, నమ్మకం కావాలి వదిన. ఆ నమ్మకం కలిగించాల్సింది నువ్వే కృష్ణ. అదే నీ బాధ్యత. ఎందుకంటే నిందపడింది నీ మీద, అనుమానం వచ్చింది నీ మీద. అది క్లియర్ చేసుకోవాల్సింది నువ్వే. జయంతి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తను చేసింది న్యాయమే అనిపిస్తుంది. అందుకే కదా వదిన నేను ఏం మాట్లాడడం లేదు. తన ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను. నా నుంచి విడిపోవాలి అనుకుంది, మరో పెళ్లి చేసుకోవాలనుకుంది. కాదు వద్దని నేను ఎలా చెప్పగలను? అలా చెప్పకపోవటం అన్యాయం కదా కృష్ణ. నిజంగా నువ్వు దుర్మార్గుడువో లేక జయంతి నమ్మినట్టు తిరుగుబోతుపోయి అవకాశవాదివి అయ్యుంటే తన నిర్ణయం సరైందేనని వదిలిపెట్టొచ్చు. కాని భార్గవి ఎలా పుట్టిందో, దానికి ఏ పరిస్థితులు దారి తీశాయో తెలిసి కూడా నిజం చెప్పకపోవటం ద్రోహం కదా.